శివకేశవులు ఏ సమాసం? శివకేశవులు. శివకేశవుల యొక్క విగ్రహ వాక్యం ఏమిటి? శివుడును కేశవుడును. కాబట్టి సమాసంలో రెండు పదాలకు ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. శివకేశవులు అనేది ఏ సమాసం? ద్వంద్వ సమాసం. సంధిలోని మొదటి పదాన్ని ఇలా అంటారు. సంధిలోని మొదటి పదాన్ని పూర్వపదమని, సంధిలోని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. అదేవిధంగా సంధి కార్యంలోని మొదటి పదంలోని చివర అచ్చును మనం పూర్వస్వరం అని పిలుస్తాం. ఏమంటాం? పూర్వస్వరం అని పిలుస్తాం. అదే సంధి కార్యం రెండో పదంలోని మొదటి అచ్చును మనం ఉత్తర స్వరం అని పిలుస్తాం. కపిల్ దేవ్ వేగంగా బంతిని వేసేవాడు. ఈ వాక్యంలో గుణాన్ని తెలిపే పదాన్ని గుర్తించండి. కపిల్ దేవ్ అనేది మనకి నామవాచకం అవుతుంది. బంతి అనేది కూడా నామవాచకమే అవుతుంది. వేసేవాడు అనేది మనకి క్రియ అవుతుంది. ఇంకా మనకి మిగిలిన పదం ఏమిటి? వేగంగా అనే పదం మనం దేనిని తెలియజేస్తుంది? గుణాన్ని తెలుపుతుంది అన్నమాట. వేగంగా అనే పదం గుణాన్ని తెలుపుతుంది. కాబట్టి కపిల్ దేవ్ నామవాచకం, బంతి నామవాచకం, వేసేవాడు క్రియ. బస్సు అనేది ఏ పదం? బస్సు ఆ పదాన్ని మనం గమనిస్తే సా అనే హల్లు కింద దాని యొక్క ఒత్తే వచ్చింది. కాబట్టి సా అనే హల్లు కింద ఆ అక్షరం యొక్క ఒత్తే వచ్చింది కాబట్టి దాన్ని మనం ద్విత్వం అని అంటాం. ద్విత్వాక్షరానికి సరైన అర్థం ఏమిటంటే రెండు సమానమైన హల్లులు ఒకే అచ్చుతో కలిసి వస్తే దాన్ని మనం ద్విత్వాక్షరం అని అంటాం. రెండు సమానమైన హల్లులు ఒకే అచ్చుతో కలిసి వస్తే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం. అంటే ఒక హల్లుకి సంబంధించిన అచ్చు ఆ హల్లు కిందే రావడం. సా కింద సా ఒత్తు రావడం, రా కింద రా ఒత్తు రావడం, కా కింద కా ఒత్తు రావడం, దీన్నే మనం ద్విత్వం అని అంటాం. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకి సంయుక్తాక్షరం ఉంది. సంయుక్తాక్షరమకం ఉంది. దీని అర్థం ఏంటంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒక అచ్చుతో కలిసి వస్తే దాన్ని మనం సంయుక్తాక్షరం అంటాం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా వస్తే అంటే కా కింద రా ఒత్తు రావడం, సా కింద టా ఒత్తు రావడం, ఇలా వస్తే ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్నే మనం ఏమంటాం? దాన్నే మనం సంయుక్త పదం, అదే సంయుక్తాక్షరం అని కూడా అంటాం. అదే సంశిష్టాక్షరం అంటే ఏంటి? సంశిష్టాక్షరం అంటే ఏంటంటే ఒక హల్లు కింద అంటే మూడు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ ఒకే అచ్చుతో కలిసి వస్తే మనం సంశిష్ట అక్షరం లేదా సంశిష్ట పదం అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. స్త్రీ అనే పదం కింద ఎన్ని ఒత్తులు ఉన్నాయి? రావత్తు ఉంది, తావత్తు ఉంది. ఇలా వస్తే అంటే ఒక పదం కింద ఒక హల్లు కింద రెండు లేదా రెండు కంటే ఎక్కువ మనకి వస్తే దాన్ని మనం సంశిష్టాక్షరం అని అంటాం. శబాష్ అని కవి ప్రతిభను రాజు మెచ్చుకున్నాడు. ఈ వాక్యంలో అవ్యయాన్ని తెలిపే పదం ఏమిటి? శబాష్ అనే పదం మనకి అవ్యయం అని తెలుపుతుంది. అవ్యయం అంటే అర్థం ఏమిటి? లింగ వచ్చిన విభక్తి లేనిదే అవ్యయం. కాబట్టి శబాష్ అనేది మనకి అవ్యయం అవుతుంది. సింగిడి అనే పదానికి అర్థం ఏమిటి? ఇంద్రధనస్సు అని అర్థం. సింగిడి అనే పదానికి అర్థం ఇంద్రధనస్సు. కాలము అనే పదానికి నానార్థం కానిది చూద్దాం. మనకి కాలం అనే పదానికి నానార్థాలు ఏమిటంటే సమయం, చావు, నడుపు అనేవి కాలం అనే పదానికి నానార్థాలు అవుతాయి. కానీ అశుభం అనే పదం కాలం అనే పదానికి నానార్థం కాదు. కాబట్టి కాలము అనే పదానికి నానార్థాలు ఏమిటి? సమయము, చావు, నలుపు అనేది కాలము అనే పదానికి నానార్థాలు అవుతాయి. కళాత్రం అనే పదానికి పర్యాయ పదం భార్య అవుతుంది. కళాత్రం అనే పదానికి పర్యాయ పదం భార్య. సిగకు ప్రకృతి సిక. సందిట్లో సడేమియా అనేది ఒక సామెత.
సందిట్లో సెడేమియా అనేది ఒక సామెత. యాసంగి పంట చేతికి వచ్చే కాలం. యాసంగి పంట చేతికి వచ్చే కాలం ఏమిటి? ఏప్రిల్ మరియు మే మధ్యలో యాసంగి పంట చేతికి వస్తుంది. పిరం అంటే అర్థం మనకి ఎక్కువ ధర అని అర్థం. పిరం అంటే ఎక్కువ ధర అని అర్థం. మహాంధ్రోదయం ఎవరి రచన? మహాంధ్రోదయం ఎవరి రచన? మనకి దాశరథి కృష్ణమాచార్యుల రచనే మహాంధ్రోదయం. పాల్కూరి సోమనాథుడి శతకం. పాల్కూరి సోమనాథుడి శతకం ఏంటి? వృషాదీప శతకం. వృషాదీప శతకం అనేది మనకి పాల్కూరికి సోమనాథుడి శతకమే వృషాదీప శతకం. క్రింది వాణిలో పక్కి వెంకట నరసింహకవి రచన ఏది? క్రింది వాణిలో పక్కి వెంకట నరసింహకవి రచన ఏంటిది? కుమారి లేదా కుమార శతకం అనేది పక్కి అప్ప నరసింహకవి రచన. అర్రేమీతో సంబంధమున్న పండగ. అర్రేమీతో సంబంధమున్న పండగ ఏమిటి? బతుకమ్మ. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించిన వారిని సరైన సంవత్సరాలతో జతపరచుము. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని సూచించిన వారిని సరైన సంవత్సరాలతో జతపరచండి. రాధాకృష్ణ కమిషన్. రాధాకృష్ణ కమిషన్ మనకి ఎప్పుడు? 1948. రాధాకృష్ణ కమిషన్ 1948. మొదలియార్ కమిషన్. మొదలియార్ కమిషన్ మనకి ఎప్పుడు? 1952. మొదలియార్ కమిషన్ మనం ఏమంటారు? సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటారు. భారత జాతీయ సమైక్యత సమితి ఎప్పుడు? 1962. 1962. కొఠారి కమిషన్ ఎప్పుడు? మనకి 1964 to 66. కొఠారి కమిషన్ ఏమంటారు? జాతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. క్షుణ్ణపట్నం. ఇది ఒక వాక్యాన్ని కానీ వ్యాసాన్ని కానీ ఆమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద అర్థం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడం అన్నవారు. క్షుణ్ణపట్నం అనే ఒక కావ్యాన్ని వ్యాసాన్ని ఆమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద అర్థం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడం అన్నది ఎవరు మనకి? అని నిర్వచించిన వారు ఎవరు? గొడవర్తి సూర్యనారాయణ గారు. కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొట్టమొదటి ప్రస్తావించింది ఎవరు? కృత్యాధార పద్ధతిని మొట్టమొదటిసారిగా మన దేశంలో ప్రస్తావించింది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. పాఠ్య ప్రణాళికలోని అంశాలను బోధనా కార్యకలాపాల ద్వారా నిర్వహించడానికి నిర్ణయించినది. పాఠ్య ప్రణాళికలోని అంశాలను బోధనా కార్యకలాపాల ద్వారా నిర్వహించడానికి నిర్ణయించినదే మనకి పాఠ్య గ్రంథం. క్రింది సమూహాలలో కేవలం దృశ్య బోధనోపకరణాలు కలిగినది. క్రింది సమూహాలలో కేవలం మనకేమిటి? దృశ్య బోధనోపకరణాలు మాత్రమే కావాలి. చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో రేడియో అనేది మనకి శ్రవ్య బోధనోపకరణం అవుతుంది. రెండవ దాంట్లో చూడండి మనకి టెలివిజన్ అనేది దృశ్య శ్రవ్య బోధనోపకరణం అవుతుంది. సినిమా కూడా మనకి మూడో ఆప్షన్లో దృశ్య శ్రవ్య బోధనోపకరణం అవుతుంది. కానీ మనకి ప్రశ్నలు ఏమడిగాడు? ఓన్లీ దృశ్య. కాబట్టి నల్లబల్ల ఛాయాచిత్రాలు నమూనాలు అనేవి కేవలం దృశ్య బోధనోపకరణాలు అవుతాయి. బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన ప్రవర్తన మార్పుల మొత్తాన్ని తెలియజేసేది. బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన ప్రవర్తన మార్పుల మొత్తాన్ని తెలియజేసేదే మనకి మూల్యాంకనం అవుతుంది. మొత్తాన్ని తెలియజేసేది ఏమిటి? మూల్యాంకనం.